వెల్కమ్ బ్యాక్. వార్తా ఛానళ్లు భారీగా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లోనూ పత్రికల జోరు కొనసాగుతోంది. తాజాగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ సర్వేలో వార్తా పత్రికల సర్క్యులేషన్ పెరిగిందని తేలింది. టెక్నాలజీని వాడుకోవడంతో పాటు పాఠకుల కొనుగోలు పెరగడం కూడా దీనికి కారణం. అయితే టీవీలను ఎక్కువగా చూసే ప్రాంతాల్లోనూ పత్రికల సర్క్యులేషన్ ఎలా పెరుగుతోంది? పశ్చిమ దేశాల్లో కన్నా ఆసియా దేశాల్లో వార్తా పత్రికల పాఠకులు పెరగడానికి కారణమేంటి? ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఏమో సార్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం న్యూస్ పేపర్ సర్క్యులేషన్ పెరిగింది మన దేశంలో. అసలు ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్స్ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాక తగ్గిపోతుందేమో చదవడం అనేది చాలా మంది అనుకున్నారు. బట్ ఎలా చూడాలి సార్ ఇప్పుడు? డెఫినెట్గా ఒక ఇంగ్లీష్ పేపర్కి ఎడిటర్గా ఉండి నాకు మరింత గుడ్ న్యూస్. అందులో అనుమానమే లేదు. ఇంగ్లీష్ పత్రికల సర్క్యులేషన్ కూడా పెరిగింది. ఓవరాల్గా పత్రికల సర్క్యులేషనే కాదు. దీనికి మీరు అన్నది నిజం. న్యూయార్క్ టైమ్స్ సంపాదకులు మాట అంటాడు, ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ విల్ పబ్లిష్ మై పేపర్ టుమారో అంటాడు. ఎందుకంటే రేపు నా దినపత్రిక నేను ప్రచురిస్తానో లేనో నాకు అనుమానమే అంటాడు. కారణం ఏంటి అంటే టెలివిజన్ వచ్చాక, అందులో ఇంటర్నెట్ వచ్చాక ఇక న్యూస్ పేపర్ ఎవడు కొని చదువుతాడు? 24 గంటల పాటు టెలివిజన్ వార్తలు ఇచ్చాక పేపర్ ఎవడు చూస్తారు? నేను ఆర్మీ డిపోలో యాక్సిడెంట్ జరిగింది, టీవీలన్నీ చూపెట్టాయి, తెల్లారి పత్రికలు రాస్తే ఎవరు చదువుతారు? సహజంగా ఇది ఒక క్వశ్చన్. ఈ రాజ్యసభకు నామినేషన్లు వేశారు, టీవీలు చూపెట్టాయి, తెల్లారి రాజ్యసభకు నామినేషన్లు అని వార్త ఎవరు చదవాలి? ఈ అనుమానం ఉంది. అమెరికాలో, యూరోప్లో, అంటే వెస్ట్రన్ డెవలప్డ్ నేషన్స్లో ఎక్కడ కూడా మీకు ముఖ్యంగా అమెరికా అండ్ యూరోప్లో పత్రికల సర్క్యులేషన్లు తగ్గుతున్నాయి. టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా తగ్గుతుంది. అంటే టీవీ కూడా సాంప్రదాయ మీడియా, ట్రెడిషనల్ మీడియా అంటారు. సో అక్కడ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. కానీ ఆసియా దేశాలు, జపాన్, చైనా, ఇండియా, ఈ దేశాల్లో మాత్రం పత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది. మన దేశంలో పత్రికల సర్క్యులేషన్ పెరుగుతోంది, టీవీల వ్యూవర్షిప్ పెరుగుతోంది. ఈ మధ్య ఎఫ్ఎం రేడియో వచ్చాక చచ్చిపోయింది అనుకున్న రేడియో కూడా మళ్ళీ పుట్టుకుంది. అది మళ్ళీ డెవలప్ అయింది రేడియో కూడా. అంటే భారతదేశం ఒక రకంగా మీడియా సూపర్ బజార్గా మారింది. ఇంకా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మన దేశంలో నా అంచనా ఇంకొక 60 కోట్ల దినపత్రికల పాఠకులు రాబోతున్నారు. 60 కోట్లు. అందువల్ల ఏ పత్రిక మరో పత్రికకు పోటీ కాదు. ఎన్ని కొత్త పత్రికలు వచ్చినా ఈ దేశంలో మనుగడ సాధిస్తాయి. దీనికి కారణం ఏంటి అంటే ఒకటి, మన దేశంలో ఇల్లిటరసీ బ్యాక్లాగ్ ఉంది. వాళ్ళంతా అక్షరాస్యులు అవుతుంటారు, చదువుకుంటుంటారు, ఆటోమేటిక్గా పత్రికా పాఠకులుగా మారుతారు. మీరు గమనించండి, నేను జర్నలిజం చదువుతున్న రోజుల్లో మలయాళం మనోరమ, మలయాళం పత్రికలు టాప్లో ఉన్నాయి. ఇవాళ దైనిక్ జాగరణ, దైనిక్ భాస్కర్ లాంటి హిందీ పత్రికలు ముందున్నాయి. కారణం ఏంటి అంటే హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉండేది. కేరళలో ఆల్రెడీ 100% అక్షరాస్యత ఉంది. కొత్తగా వాళ్ళకి లిటరేట్స్ అయ్యేది లేదు. కానీ హిందీ హార్ట్లాండ్లో ఈ ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది, నిరక్షరాలు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా అక్షరాస్యులై పత్రికలు చదువు మొదలుపెట్టారు. అందువల్ల ఇలా హైయెస్ట్గా హిందీ పత్రికల్లో గ్రోత్ రేట్ ఉంది. అందువల్ల ఇలా అనేక రాష్ట్రాల్లో లిటరసీ వల్ల ఒకటి. ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ అనే ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని ఒక పుస్తకం రాశాడు. ఆయన చెప్పిన అనేక ఫ్యాక్టర్స్లో ఒకటి లిటరసీ, రెండవది టెక్నాలజీ పెరిగింది. ఇవాళ పత్రికలు చాలా అందంగా, నేను అమెరికాలో పత్రికలు చూశాను. అమెరికా పత్రికలకు మన పత్రికలు ఏమాత్రం తీసుకోవు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ ప్రొడక్షన్ మన అమెరికా పత్రికలతో కూడా పోటీ పడగలం. అలాగే మనకు టెక్నాలజీ పెరగడం వల్ల రాత్రి 2ంటికి జరిగిన వార్త కూడా ఇవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో 9 గంటలు దాటితే వార్త లేదు, ఇక మళ్ళీ నెక్స్ట్ డే ఆగాల్సిందే. అందువల్ల ఈనాడు పత్రిక తెల్లవారకు ముందే ఇల్లు చేరే దినపత్రిక అని స్లోగన్ ఇచ్చి సక్సెస్ అయింది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 2 గంటలు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు విజయవాడ పోవాలంటే 8 గంటలు పట్టేది. ఇవాళ నీకు బస్సే 5 గంటల్లో పోతుంది, 4:30 గంటల్లో పోతుంది. ఇక నువ్వు కారు, అందులో న్యూస్ పేపర్ జీబంటే భయంకరంగా వేగంగా పోతావు రాకెట్ స్పీడ్తో. అదైతే 3-4 గంటల్లో నీకు విజయవాడ చేరుతుంది. అందువల్ల ఈ టెక్నాలజీ మారింది, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లు పెరిగాయి, కొనుగోలు శక్తి పెరిగింది. ఇవాళ ఇంగ్లీష్ పేపర్ 5 రూపాయలు అయింది. అయినా కూడా జనం దాని పెద్ద ఫీల్ అవుతలేరు, ఎందుకంటే ఇవాళ ఒక టీ తాగితే 5 రూపాయలు ఉంది. అందువల్ల ఆ రకంగా కొనుగోలు శక్తి పెరిగింది. అలాగే మనకు ఇంకొక ట్రెండ్ కూడా ఏంటంటే టీవీ చూస్తున్న చోట పత్రికల సర్క్యులేషన్ ఎక్కువ ఉంది. దీన్నే శాస్త్ర పరిశోధనలు ఏమంటారంటే అపటైజర్ ఎఫెక్ట్ అంటారు. అంటే టీవీ వార్తల పట్ల
ప్రజలకు ఆ దాహాన్ని క్రియేట్ చేస్తే, ఆకలిని క్రియేట్ చేస్తే, ఆ దాహాన్ని ఆకలిని పత్రికలు తీరుస్తాయి. ఓకే. టీవీలు ఎన్ని చెప్పినా టీవీ ద గ్లామర్ మీడియం, దాన్ని ఒక హిట్ చేసి వదిలేస్తుంది అంతే, డీటెయిల్గా ఇవ్వలేరు కదా. సో అందువల్ల ఆ ఆకలిని దాహాన్ని వార్తాపత్రికలు తీరుస్తున్నాయి. ఇక రాజకీయాల పట్ల ప్రజల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ, పొలిటికలైజేషన్ ఆఫ్ మాసెస్ అవుతున్న కొద్దీ పత్రికల సర్క్యులేషన్ పెరుగుతుంది. కేవలం లిటరసీ కాదు, ఇలా కేరళలో ఎందుకు పత్రికల సర్క్యులేషన్ ఎక్కువ? మరి లిటరసీ చండీగఢ్లో కూడా ఉంది 100%. మరి కేరళ స్థాయిలో న్యూస్ పేపర్లు చండీగఢ్లో లేవు కదా. కారణం ఏంటి అంటే లిటరసీతో పాటు పొలిటికలైజేషన్ ఆఫ్ మాసెస్. ఎప్పుడైతే ప్రజలకు రాజకీయాలు చర్చనీయాంశమైతాయో పత్రికల సర్క్యులేషన్ పెరుగుతాయి. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో 10% పెరుగుతాయి సర్క్యులేషన్. ఇక ఇంగ్లీష్ పత్రికలు కూడా పెరగడం ఎందుకు ట్రెండ్ అంటే, ఒకప్పుడు భారతీయ భాషా పత్రికలే పెరిగాయి, ఇంగ్లీష్ పత్రికలు స్టాగ్నేషన్. ఇంగ్లీష్ పత్రికలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇవాళ చిన్న చిన్న మండలాల్లో, చిన్న చిన్న టౌన్లో కూడా ఇంగ్లీష్ చదివే వాళ్ళు పెరుగుతున్నారు. ఇవాళ మన ఇంట్లో పిల్లల్ని చూడండి, తెలుగు రాదు. ఇప్పుడు నా కూతురు తెలుగు చదవలేదు, తెలుగు మాట్లాడుతుంది, మాట్లాడితే అర్థమవుతుంది, కానీ షీ కాంట్ రీడ్ తెలుగు ప్రాపర్లీ. కారణం ఏంటంటే దురదృష్టం, అదే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అందరూ ఇలా పేదవారి ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. దీనివల్ల ఇంగ్లీష్ ఎంత వస్తుందో చెప్పలేం, కానీ తెలుగు మాత్రం వస్తలేదు. దానివల్ల ఇవాళ ఇంగ్లీష్ పత్రికలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఇంగ్లీష్ పత్రికల సర్క్యులేషన్ టౌన్స్లలో కూడా పెరుగుతుంది. చూడండి, రాబోయే కాలంలో టౌన్స్లలో కూడా పెరుగుతుంది. ఇవాళ ఆ రకంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంగ్లీష్ పత్రికలు వెళ్ళే స్థాయికి భారతదేశంలో మీడియా ప్రపంచం మారింది. రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.